ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ సోదరుడు రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఇది ముఖ్యంగా మన ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల కోసమే ఈ పాత్రికేయుల సమావేశం. పూర్తిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల కోసమే. కారణం, ఒక వారం 10 రోజుల క్రితం అనుకుంటా, గౌరవనీయులు పెద్దాయన మన ఊరి ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారు ఒక పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి, ఈ ప్రొద్దుటూరుకు యునాని మెడికల్ కాలేజీని నేను సాధించినాను, ఇదొక అద్భుతమైనటువంటి ప్రగతి, విజయం, నేను సాధించిన ప్రగతి అని చెప్పి ఒక పాత్రికేయుల సమావేశం ద్వారా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ తెలియజేసినాడు. ప్రకటన ద్వారా తెలియజేయడమే కాకుండా ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి సంబరాలు కూడా జరుపుకున్నారు. కేకులు కట్ చేసినారు, ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఆ తర్వాత పెద్ద ఆయనకు అభినందనలు తెలియజేసే కార్యక్రమం కూడా చేసినారు. గొప్పగా నువ్వు సాధించినావు, యునాని మెడికల్ కాలేజ్, ఇది సూపర్ అని. ఇదంతా ప్రచార యావతో ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు మభ్యపెట్టే దానికోసం, ఆయన అభివృద్ధిని సాధించే సాధకునిగా నిరూపించుకునే దానికోసం చేసిన ప్రయత్నం. ఈ సందర్భంగా యునాని మెడికల్ కాలేజీ గురించి వాస్తవ విషయాలేందో ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియాల్సిన బాధ్యత నాపైనుంది. ఇది ఎంతవరకు మనకు ఉపయోగము, ప్రొద్దుటూరు ప్రజలకైనా ఎంతవరకు ఉపయోగం, జిల్లా ప్రజలకైనా, రాష్ట్రంలో ఉండబడిన ఏ ప్రజలకైనా వారి పిల్లలు చదువుతూ ఉంటారు కాబట్టి ఎంతవరకు ఉపయోగం అనేది మనకు అవసరం తెలియజేస్తాం. సవివరంగా మీకు తెలియజేసిన తర్వాత, మీరు విన్న తర్వాత నిజంగా ఇది మనకు ఉపయోగమా కాదనేది మీరే జడ్జిమెంట్ ఇవ్వచ్చు, ప్రజలే ఇవ్వచ్చు. యునాని మెడికల్ కాలేజీ అంటే దానికి కరెక్ట్ గా మన అర్థం చెప్పాలంటే BUMS అంటారు ఇంగ్లీష్ లో, బమ్స్, BUMS, బ్యాచిలర్ ఆఫ్ యునాని అండ్ మెడికల్ సర్జరీ. ఇది 5.5 సంవత్సరం కోర్సు. 4.5 సంవత్సరం చదువుకోవాలా, 1 సంవత్సరం హాస్పిటల్లో పనిచేయాలి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ రాయాలా, ఎంట్రన్స్ నీట్ రాసిన తర్వాత ఇందులో చేరాలి. ఈ మెడికల్ కాలేజీ, ఈ యునాని చదువుకోవాలంటే మొట్టమొదట ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంది, దీనికి కావాల్సిన విద్యార్థుల కంటే 10వ తరగతిలో గాని, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు గాని, అరబ్ భాష గాని, పర్షియన్ భాష గాని, ఉర్దూ గాని చదువుకొని ఉండాలి. అంటే ఎవరైతే 10వ తరగతి 12వ తరగతిలో ఉర్దూ భాష చదువుకొని ఉంటారో, అరబ్ భాష చదువుకొని ఉంటారో భాషను, లేకపోతే పర్షియన్, ఈ 3 భాషల్లో ఏదో ఒక భాషను చదువుకొని ఉంటే యునాని మెడికల్ కాలేజీలో సీటు లభ్యమయ్యేదానికి ఆస్కారము, చదువుకునేదానికి సులభతరం. అంటే ఇది చదువుకోకపోతే సీట్ రాదా అంటే, చదువుకోకపోతే సీటు వస్తుంది, కానీ యునాని మెడికల్ కాలేజీలో చేరిన తర్వాత సీటు వచ్చినప్పటికీ ఈ 3 భాషల్లో ఒక భాషను నువ్వు నేర్చుకున్న తర్వాతనే అసలు కథ లేకపోతావు. అంటే మళ్ళీ 1 సంవత్సరమో 2 ఏళ్ళలో ఆ భాష చదువుకోవాలా. నాడ దొరికిందని గుర్రం కొన్నాడు ఒకడు. గుర్రం దొరికితే నాడ కొంటే పర్వాలే, నాడ దొరికితే గుర్రం కొన్నాడు. యునాని మెడికల్ కాలేజీలో చదువుకునే దాని కోసము అరబ్ భాష వచ్చిండాల, పర్షియన్ భాష వచ్చిండాల, ఉర్దూ వచ్చిండాల. నేను అడుగుతా ఉన్నా ప్రజలను, ఎవరైనా 100కి 90 మంది ఈ భాషలు వచ్చి ఉంటాయా? అరబ్ భాష వస్తుందా? పర్షియన్ భాష వస్తుందా? ఈ మన భాషలా ఉర్దూ భాష ఎంతమందికి వస్తుంది? ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉర్దూ భాష అందరికీ రాదు. హిందీ వేరు, మన తురకం వేరు, ఉర్దూ వేరు. ఇది మనం నేర్చుకోవాలా. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వైద్య శాస్త్రానికి సంబంధించిన, యునాని వైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉర్దూలో ఉంటాయి. తెలుగులో ఉండవు, ఇంగ్లీష్లో ఉండవు, ఉర్దూలో ఉంటాయి. నోట్స్ అంతా ఉర్దూలోనే రాయాలా, బోధన అంతా ఉర్దూలోనే ఉంటుంది. ఇది ఎవరు చదువుకోవాలా మరి చెప్పండి ప్రజలారా? ఇది ఎవరికి అవసరం? ఇది ఎవరికి వీలైతుంది? ఇంకా చెప్తా మీకు, నీట్ రాస్తారు. నీట్ రాసిన ప్రతి విద్యార్థి ఏం కోరుకుంటాడంటే MBBS సీట్ కావాలని కోరుకుంటాడు. జెండర్ ఆ మార్కులకు MBBS సీట్ రాకపోతే నెక్స్ట్ ఏం కోరుకుంటారు? పశువులకు సంబంధించిన వైద్యం చేసేదాన్ని కోరుకుంటాడు. అది రాకపోతే ఏం కోరుకుంటాడు? హార్టికల్చర్ అంటాడు. అది రాకపోతే ఏమంటాడు? ఇవన్నీ అయిపోతే చివరన స్క్రాప్ ఏది తెలిసిన? యునాని స్క్రాప్. పోనీ ఈ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని ఒకసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 26 జిల్లాలకు సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి ఒక్క కాలేజ్ ఉంది ప్రజలారా. యునాని కాలేజ్ ఒక్కటే. అది గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజీలు లేవు. ఒక్కటే, అది కర్నూలు ఉంది. ఇంకా ఆడలేదు ఈ ఆంధ్రప్రదేశ్ అనే భూమండలంలో. కారణం, డిమాండ్ లేదు. కారణం, చదవడానికి ఆసక్తి లేదు. చదవాలనుకునే వాళ్ళకు భాషతో సమస్య ఉంది. చదువుకున్న తర్వాత కావలసినంతవంటి భవిష్యత్తు లేదు. సీట్లు ఎన్నో తెలుసునా? సంవత్సరానికి 5 కోట్ల మంది ప్రజలకు, 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి యునాని మెడికల్ కాలేజీల సీట్లు సంవత్సరానికి 60. 1,60,00,000 కుటుంబాలకు 60 సీట్లు ఉన్నాయి. ఈ 60 సీట్లు కూడా అయిపోవంట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎంత గొప్ప కాలేజీ ప్రొద్దుటూరికి మా పెద్ద ఆయన సాధించి పెట్టినాడు. మన పిల్లలకు ఎటువంటి వైద్య శాస్త్రాన్ని అందించడానికి భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడో, మరి ఒకరి మూతులలో ఒకరు కేకులు తినిపించుకోవచ్చో తినిపించుకోకూడదో ప్రజలే చెప్పాలన్నది. ఇది ఎవరు కోరుకోరు, ఎవరు ఇది తీసుకోరు. ఎవరికి తరంగానిది, అక్కరకు లేనేది ఒక పదార్థాన్ని పెద్ద ఆయన ముఖాన కొట్టినారు. ఒక పదార్థాన్ని అట్ట కొడితే ఈ పొద్దుటూరు ప్రజలను మభ్యపెట్టేదానికి పెద్ద ఆయన పదార్థాన్ని
దేవుని ప్రసాదము అమృతం అన్నట్టు కళ్ళకు అద్దుకొని తిని మీరు కూడా ప్రసాదం ఇది దేవుని ప్రసాదం తినండి అన్నాడు. వాస్తవానికి అది చెడిపోయిన పదార్థం, అందరూ తిరస్కరించిన పదార్థం. దీనికి ఇంత ప్రచారం అవసరమా పెద్దాయన? సరే, ఏదైనా మంచిదే కదబ్బా, 60 అయినా 50 అయినా సీట్ తెచ్చినావు యునాని మెడికల్ కాలేజ్, నేను కాదల్లే. నువ్వు సాధించినావా? నువ్వు సాధించలే. ఎవ్వరూ అడగనేది అట మన ముఖాన కొట్టినారు. అది కూడా నువ్వు కాదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉండారో సత్యకుమార్, ఆయన ప్రొద్దుటూరులో ఎప్పుడో సంసారం చేసినాడు కాబట్టి ప్రొద్దుటూరు మీద కొద్దిగా నాది నుండి ఏదో ఇచ్చినా అనిపించుకోవాలని చెప్పి దేవుడు ఆశించలే కాబట్టి ఈ ముఖాన కొడదామని మన ముఖాన కొట్టాడు ఆయన. దీనికి నువ్వేదో చంద్రబాబు నాయుడు అడిగినట్టు కాదు ప్రజలారా. ఈ కాలేజీని ఎవరు కోరుకోరు, ఎక్కడ కాలేజీ లేదు, ఉండబడిన ఇబ్బందులు ఇవి దీంట్లో ఉండేది. కానీ వాస్తవానికి ఎన్నికల కంటే ముందు పెద్ద ఆయన చెప్పినది, పెద్ద ఆయన కుమారుడు కొండారెడ్డి గారు చెప్పినది, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నేను ఒక మెడికల్ కాలేజీ సాధించి పెడతాను అని చెప్పినాడు. ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరి తరపున మీకు ఓట్లేసి గెలిచినారని మీరు అనుకుంటున్నారు కాబట్టి, నేనైతే అనుకోవడంలే. ఈవీఎం మిషన్లే ఎన్నిసార్లైనా నా పాయింట్ అదే. మోసం చేసే గెలిచినారు, మీరు నిజాయితీగా గెలిచలే. మీరు ఎన్నిక కాబడినారు కాబట్టి ఏ రూపంలో గానీ ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ఏమైతే మెడికల్ కాలేజ్ ఉందో, మీరు మెడికల్ కాలేజ్ తీసుకురావాలా. 2 ఏళ్లు గడిచింది, ఇంకా 3 ఏళ్లు ఉంది, తీసుకురావాలా. మీరు మెడికల్ కాలేజీ మీరు తీసుకురాకుండా ఎవరికి అక్కరలేనిది, పిల్లలకు ఉపయోగపడేది, చదువుకోనేది మన ముఖాలు ఇసిరి కొడితే ఆ దీసగచ్చి ఇదేదో పెద్ద మేలు చేసినా అన్నట్టు చెప్పుకొని మెడికల్ కాలేజీ యొక్క చర్చను ముగించాలా అనుకున్నారేమో. కుదరదు. అది మీరు సాధించాల్సిందే. మెడికల్ కాలేజీ మీరు సాధించి తీరాల్సిందే. యునాని మెడికల్ కాలేజ్ ద్వారా మీరు మెడికల్ కాలేజీ యొక్క సాధనను మీరు విస్మరించినామని అనుకుంటే మాత్రం కుదరదు. తప్పకుండా మేము ప్రశ్నిస్తానే ఉంటాం. ఇంకా ప్రజలారా, యునాని వైద్యం గురించి కూడా మీకు తెలియాలా. ప్రజలకు ఇది ఎంతవరకు మనకు ఉపయోగం, ఎంతవరకు ఉపయోగం కాదనేది కూడా మీకు తెలియాలి. అసలు యునాని అనే పదమే మన పదం కాదు, గ్రీకు పదం. అది గ్రీకు పదం. ఈ వైద్యమే గ్రీకు దేశంలో పుట్టింది. భారతదేశంలో పుట్టిన వైద్య శాస్త్రం కాదు ఇది. ఎక్కడో గ్రీకు దేశంలో పుట్టినటువంటి వైద్య శాస్త్రం. తర్వాత దాన్ని ఇస్లాం మతం డెవలప్ చేసింది. పర్షియన్స్ గాని, అరబ్స్ గాని, ముస్లిం కంట్రీస్ గాని దాన్ని డెవలప్ చేసినాయి. ఇది అంతర్జాతీయ వైద్య శాస్త్రమా అని ఒకసారి పరిశీలిస్తే ప్రజలారా, ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. కొన్ని దేశాల్లో మాత్రమే ఉంది వైద్య శాస్త్రం. ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చదివినాము, రష్యాలో చదువు, అమెరికాలో చదువు, జర్మనీలో ఎక్కడ చదువు, మెడికల్ చదివితే కానీ ఎక్కడైనా వాడు డాక్టర్, ఎక్కడికైనా పోయి వైద్యం చేయొచ్చు. కానీ యునాని మెడికల్ చదివితే కొన్ని దేశాల్లో మాత్రమే వైద్య శాస్త్రం ఉంది. అంతర్జాతీయమైనటువంటి వైద్య శాస్త్రం కాదు, విలువ లేదు. పోనీలబ్బా, భారతదేశం వరకైనా మనం అనుకున్నాము భారతదేశంలో ఉంది, జాతీయ స్థాయిలో ఉంది అనుకుంటే 6 రాష్ట్రాల్లో ఉంది భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ లో ఒక కాలేజీ, తెలంగాణలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్ లో. ఇంకా భారతదేశంలో ఎక్కడ లేవు ఈ కాలేజీలు. ఈ యునాని మెడికల్ సీట్ సంపాదించుకొని చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే వీళ్ళు పెద్ద పెద్ద సర్జరీలు చేసే అర్హత కూడా లేదు. పెద్ద పెద్ద సర్జరీలు, నేను కాన్పు చేయొచ్చా, నేను కడుపు కోవచ్చా, నేను కిడ్నీని కడుపు కోవచ్చా, లేకుంటే పేగులకు ఏదైనా ఇబ్బంది వచ్చి కడుపు నొప్పి వచ్చే నేను చేస్తా, ప్రాంకియాస్ లేవు. మీరు పెద్ద పెద్ద సర్జరీలు చేసే అధికారం కూడా వీరికి లేదు. చిన్న చిన్న సర్జరీలు చేయొచ్చు. అంటే పిరేకు గుల్లలేసింది, ఏడా పిరేకు ఒడగుల లేసలే సార్, అది ఒడగుల తెంపు పెట్టడం, ఎర్రమట్టి పట్టిస్తానేమో చూడి, అట్లాంటి సర్జరీలు చేయొచ్చు. ఈ వైద్య శాస్త్రానికి సంబంధించి ఇది ప్రధానంగా ఎట్లుంటుంది వైద్య శాస్త్రం అంటే, మొక్కల మీద లేకుంటే ఖనిజాల ద్వారా జంతువుల యొక్క మూలాల నుంచి తయారు కాబడిన ఔషధాలు ఇవి. మొక్కల్లో నుంచి సహజమైన ఔషధాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకుని తయారు చేయాలి. లేదంటే భూమిలో దొరికే ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా, లేదంటే జంతువుల యొక్క మూలాల నుంచి, వీటి నుంచి మందులు తయారు చేయాలి. ఈ వైద్య శాస్త్రం అంతా ప్రధానమైన దృష్టి దేని మీద పెడతారంటే ప్రజలారా, జీవన శైలి మీద పెడతాది ఈ వైద్య శాస్త్రం. అంటే పొద్దున్నే లేయి, 1 గంట ఎక్సర్సైజ్ చేయి, వ్యాయామం, ఆహార నియమాలు, జీవన శైలి, శరీరం శుద్ధిపరచుకోవడము, సహజమైన ఔషధాలు, ఇది వైద్య శాస్త్రం. ఇంతే దీంట్లో ఉండేది. దీనికి వైద్యం ఎటు చేయాలా నేను చెప్పినా కదా. ఈ ఖనిజాల ద్వారా గానీ ఔషధాలు తయారు చేసినట్టు, లేకుంటే జంతువుల మూలాల నుంచి తయారు చేసిన ఈ మందులు ఇస్తారు. లేదంటే స్నానం ద్వారా చికిత్స చేస్తారు. స్నానం చేసి, తెలుసు కదా, స్నానం చేసి చిన్నగా గోరువెచ్చని నీళ్లు మెల్లిమెల్లిగా పడతా అంటే నడుము మీద నేడబడితే అట్లా నడుమును దీన్ని ఒక చికిత్స అంటారు. మనకి ఏదైనా అరికాలందుకు గుల్లలు గిల్లలు లేసే చేపలు ఇడిచి నీళ్ళలో కాలు పెడతాం. దేనికి? వైద్యం. అట్లనే ఈ వైద్య శాస్త్రంలో జలగలతో వైద్యం చేస్తారు.